మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు అందరూ తీసి తొందరగా చదవాలి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ప్రేమామేడ యేసురాజా, చదవబడిన ఈ లేఖన భాగం చేత మాకు కావలసిన సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని వాక్యానుసారంగా నడిపించుమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నమాట అన్నాడు. మరి ప్రయాసపడి ఏం భారం మోసుకుంటున్నారు సమస్త జనులు? ఈ విశ్రాంతి ఏ రకమైన విశ్రాంతి? యేసు ప్రభు ఏనై ఉన్నాడు? యేసు ప్రభు సమస్త జనులకు పిలుపునిస్తున్నాడు. మరి సమస్త జనులకు పిలుపునిచ్చినప్పుడు ఆ సమస్త జనులకు ఉన్నటువంటి భారము ఏంటిది అన్నది ఇక్కడ మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఒకటి, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అనంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన బరువు తానే మోయడం ఇబ్బందిగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలనంటే, ఇంకో మాట ఏంటిదనంటే తాను ఎలా జీవించాలో అనేటువంటి విషయంలో కూడా తనకొక భారంగానే ఉంటుంది. అందుకోసమే జీవించడం అనేటువంటిది ఒక కళ. కొందరు దేవుని ఎరిగినా ఎరగకపోయినా కొందరైతే మంచి క్రమశిక్షణగా డబ్బును సంపాదించుకుంటారు, పిల్ల పాపలను పోషించుకుంటారు, చాలా హుందాగా బ్రతుకుతూ ఉంటుంటారు. అందులో మరి మరో మాట లేదు. అయితే కొంతమంది మంచి భక్తి కలిగినట్టుగానే ఉంటారు, చర్చికి వెళ్తుంటారు, మంచి తెల్లటి వస్త్రం ధరించుకొని బైబిల్ సంకన పెట్టుకొని పోతూ వస్తూ మంచి భక్తులుగా చలమౌని అవుతుంటారు, కానీ కనబడుతుంటుంటారు. కానీ వారు ఏమాత్రం కూడా జీవితంలో నిలదొక్కున్నటువంటి వారుగా కాకుండా అప్పులతోటి, ఇబ్బందులతోటి, సమస్యలతోటి, ఇంట్లో సమస్యలతోటి, బయట సమస్యలతోటి, తాము చేసేటువంటి వ్యాపారాల్లో అలా ఎన్నో రకాల భారాలు కలిగి ఉంటుంటారు. అయితే ఒకటే ఒక విషయము, భౌతికంగా కొన్ని రకాలైనటువంటి భారాలు, ఇబ్బందులు ఇటు నమ్ముకున్నోళ్ళకు నమ్మనోళ్ళకు సాధారణంగా ఉండొచ్చు. ఒక వ్యక్తి వాని యొక్క ధనము జీవితానికి మూలం కాదు, ఒకని సంపాదన వాని యొక్క జీవితానికి మూలం కాదు, ఒకని యొక్క కుటుంబ పోషణ మంచిగా చేసుకుంటున్నా కానీ కూడా అది జీవితానికి మూలం కాదు. మూలం ఏంటిది అని అంటే యేసు ప్రభు చెప్తాడు ఏంటిదనంటే, ఏమంటాడనంటే, ఇదిగో లోకమునంతటిని సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని అంటాడు. లోకమునంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటా అంటే అర్థం ఏంటిది? లోకములో ఏమున్నది? లోకములో అధికారాలు ఉన్నాయి, లోకములో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, లోకములో మరి ధనం ఉన్నది, భాగ్యం ఉన్నది. లోకంలో మానవులకు కావలసినవి అనేకంగా ఉన్నాయి.
కానీ అవన్నీ కూడా జీవితానికి మూలం కాదు. అవన్నీ కూడా జీవితానికి మూలం కాదు. కాబట్టి మూలం అంటే ఏంటిది? 26వ వచనంలో ఉన్నదన్నమాట. మత్తయి 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని చెప్పి రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో అనేక ప్రశంసలు పొందుకోవచ్చు. గొప్ప గొప్ప వేదికల మీద నీకు ఇన్విటేషన్ రావచ్చు. గొప్ప చదువులు నీకు ఉండొచ్చు. గొప్ప పదవులను చేపట్టచ్చు. ఎన్నో ఎన్నో లోకములో సంతోషాలు ఆనందాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ అది జీవితానికి మూలం కాదు. అయితే అవి ఏం చేస్తాయనంటే మనకు మన ఆత్మకు అవిశ్రాంతాన్ని కలుగజేస్తాయి. అంటే అవన్నీ కూడా మన ఆత్మ ఉన్నతి కలిగించవు. అవన్నీ కూడా మన ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా చేసి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలకు ఆశీర్వాదాలకు ఆత్మ సంబంధమైనటువంటి అసలు జీవితానికి మూలం నుంచి లేదా జీవితానికి గల అంతిమ గమ్యం నుంచి మనల్ని బట్కాయిస్తాయి, లేకపోతే తప్పిస్తాయి, మనల్ని దూరం చేసేస్తాయి. అందుకోసము లోకములో చాలామంది మేము తెల్లగా ఉంటున్నాము, డబ్బు సంపాదించుకుంటున్నాము, మోటార్ గాడీలు అన్ని రకాలుగా ఉన్నాయి, బంగ్లాలు, మంచి హోదాలు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇక మాకేంది మేమే తోపు అనుకుంటున్నారు. అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా భారాలే దేవుని బిడ్డలారా. కానీ మానవునికి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది అని అంటే, మానవునికి విశ్రాంతి ఏంటిది అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం చెప్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంలో దీనులైన వారు అని అంటే హంబుల్ కావాలన్నమాట. ఆత్మ విషయంలో మనం హంబుల్ కావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎంటీ కావాలి. ఆత్మ విషయంలో, ఆత్మ కొరకు అన్నమాట. ఆత్మ కొరకు మనం ఎంటీ కావాలి. అంటే నువ్వు ఆత్మవు కాదు కదా. ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఫలానా నరసయ్యనో, ఎల్లయ్యనో, మల్లయ్యనో, పుల్లయ్యనో చనిపోతే ఆ మల్లయ్య చనిపోయిండని అంటాం. కానీ శవం మాత్రం అక్కడే కనబడుతుంది, మల్లయ్య యొక్క దేహం మాత్రం అక్కడే కనబడుతుంది. దాని అర్థం ఏంటిది? మల్లయ్య చనిపోయిందంటే అర్థం ఏంటిది? శరీరం అక్కడనే ఉంది కానీ తన ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం ఆత్మను చూస్తున్నాం కానీ తప్ప ఆత్మ విషయంలో మనం మాట్లాడుతున్నాం తప్ప శరీరానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి మనము ఆత్మమా శరీరమా అని అంటే మనము ఆత్మనే, మనం ఆత్మై ఉన్నాము. కాబట్టి నువ్వు ఆత్మ కొరకు దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడు నీకు పరలోక రాజ్యం అనేది లభిస్తుంది. అయితే ఇప్పుడు మరి ఈ లోకంలో ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం అంతే అవసరమా అని అంటే అవును, అవసరం. ఈ లోకములో శాశ్వతమైనది ఏదీ లేదు. కనబడుతున్నవన్నీ అనిత్యములు, కనబడుతున్నవన్నీ కూడా ఎప్పటికి ఉండేటివి కావు. ఎప్పటికి ఉండేటువంటి వాటి కొరకు మనం పరిగెట్టాలి. లేకపోతే మనం ఎప్పటికి ఉండేటువంటి వాటి కోసం మనము ఆశ కలిగి ఉండాలి. ఎప్పటికి కలిగి ఉండేటువంటి వాటి కొరకు, అక్షయమైన వాటి కోసము మనం పరిగెత్తాలి లేదా ప్రయాసపడాలి. అందుకోసము ఆత్మ కొరకు, ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉన్నప్పుడు, అంటే ఆత్మను ఆస్వాదన చేసుకొని ఆత్మనే ముఖ్యమనుకొని మనం కనుక ఆత్మీయంగా పయనం చేసేటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా త్యజించుకోవాలని చెప్పి అర్థం. అప్పుడు ఏం కలుగుతుందట? పరలోక రాజ్యము అనేటువంటిది దేవుడు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నీ మనసులో విశ్రాంతి కలుగుతుంది. నీ మనసులో ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఎలాంటి విశ్రాంతి కలుగుతుంది? ఓ దేవా, అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో ఎన్నో అన్ని నాయ అనుకున్నాను కానీ ఇవన్నీ కూడా నా యొక్క బొందులో ఉన్న ప్రాణం పోవుడుతోటే ఇవన్నీ కూడా విడిచిపెట్టి నేను వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ లోకంలో నాకేవైతే
గొప్పవి అని చెప్పి నేను అనుకున్నాను, అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. కాబట్టి అసలైనటువంటిది నాకు దొరికింది ప్రభు అని చెప్పి నీ ఆత్మ, నీ అంతరాత్మ, నీ యొక్క హృదయము, నీ యొక్క మనస్సాక్షి నీకు బోధిస్తుంది. అప్పుడు నీకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని అంటున్నాడు. దీన మనసు గలవాడను అని అంటే అర్థం ఏంటిది? సాత్వికుడును అంటే అర్థం ఏంటిది? సాత్వికుడును అంటే ప్రేమ కలిగిన వాడు. సాత్వికుడును అంటే పరోపకారమే చేస్తాడు, కానీ పరుల నుంచి ఏది అడగడు. మరి అలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవునిలో ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే దీనత్వము కలిగి ఉన్నాడట. అంటే నువ్వు ఎంతటి బీదవాడవైనా నీ చేరువకు వచ్చి నీ మనసును మారుస్తాడు, నీకు పరమార్థాన్ని బోధిస్తాడు. అంటే నీ జీవితానికి అసలు మూల గురించి, ఈ జీవితానికి ఉండేటువంటి అసలైనటువంటి పరమార్థం గురించి నీకు బోధిస్తాడు. నీ జీవితానికి ఉన్నటువంటి పరమార్థము ఏంటిదని అంటే కనబడుతున్నవన్నీ కూడా క్షయమైపోయేటువంటి అక్షయమైనటువంటి ప్రపంచం కొరకు, అక్షయమైన పరలోకం కొరకు, అక్షయమైనటువంటి మరి దీవెనలో ఆశీర్వాదాల కొరకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. వాటి గురించి నీకు బోధిస్తాడు. అవి ముఖ్యమని చెప్పి నీ హృదయము ఒప్పునట్లు చేస్తాడు. కాబట్టి నువ్వు ఎంతటి దీనుడవైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనటువంటి వాడవైనా, నువ్వు ఎవరైనప్పటికీ సరే, నువ్వు ఏ దేశస్తుడవైనా, తెల్లటి వాడవైనా, నల్లటి వాడవైనా, ఏ భాష మాట్లాడుతున్నటువంటి వాడవైనా, మరి నువ్వు ఏ కులానికి, ఏ మరి మతానికి సంబంధించినటువంటి వాడవైనా ఆయనకు సంబంధం లేదు. ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారికి ఆయన దీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన నువ్వు చేరుకోగలవు, ఆయన సమీపించగలవు, ఆయనతో మాట్లాడగలవు, ఆయనతో ముచ్చటించగలవు, నీ బాధలు వ్యక్తపరచగలవు, నీ మాటలు వినడానికి, నీ బాధను ఆయన అర్థం చేసుకోవడానికి ముందే ఉన్నాడు. ఆయన మరి చేతులు చాచుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు వస్తావా ఆయన దగ్గరికి అని చెప్పి చూస్తుంటున్నాడు. కాబట్టి అలాంటి దీన మనస్సు కలిగిన వాడు సాత్వికుడైనటువంటి వాడు. అంతేకాకుండా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాడి అంటే ఏంటిది? కాడి అంటే ఎడ్లు మోసేటువంటి కాడి కాదు ఇక్కడ. లేకపోతే యేసుని నమ్ముకుంటే ఏదో ఒకటి బరువు మనం నెత్తి మీద పెడతాడని కాదు అక్కడ. యేసయ్యతో నమ్మకంగా ఉంటే చాలు. యేసయ్య పట్ల మన విశ్వాస్యతను కాపాడుకోవాలి. అంటే దేవుడు మనతో ఒక అనుబంధాన్ని లేకపోతే స్నేహబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయనకు ఇష్టము లేని పనులు చేయకుండా ఉండాలి. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయనతో నీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. అంతే. ఇంకొక మాటలో చెప్పాలనంటే నీవు నిజాయితీగా ఆయనను వెంబడించాలి. నువ్వు ఆయన ఎడల యథార్థపరుడవై ఉండాలి. అరమరికలు లేకుండా, దాపురికం లేకుండా నువ్వు సహజంగా ఆయనతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయనతో సాగాలి. ఒక స్నేహితుని వలె నీవు ఉండాలి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కాడి. కాడి అంటే ఇంకోటి అర్థం ఏంటిది? నా కాడి ఎత్తుకోండి అంటే అర్థం ఏంటిది? నా భక్తి కలిగి ఉండండి. నా పట్ల భక్తి, లేదా భక్తి అంటే అర్థం ఏంటిది? ప్రేమ. నా పట్ల ప్రేమ కలిగి ఉండండి. లేకపోతే క్రైస్తవులుగా ఉండండి. నేనేం చేస్తున్నా మీరు అది చేయండి అని అంటున్నాడు. అంతే. క్రైస్తవులుగా ఉండడం అనేటువంటిదే కాడి. మరి కాడి ఎలా ఉన్నదట? సులువుగా ఉన్నదట, తేలికగా ఉన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సులువుగా ఉన్నది, తేలికగా ఉన్నది. ఇక సులువుగా తేలికగా ఉంటున్నప్పుడు
భారమైన పనులు నువ్వెందుకు చేయాలి? భారమైన పనులు చేసి నువ్వెందుకు అణిగిపోవాలి, అణచివేయబడాలి? భారమైన పనులు ఏంటి అని అంటే, నువ్వు ఎక్కడికో దేవుడు అనేటువంటి పేరట పుణ్యక్షేత్రాలు దర్శించని అవసరం లేదు. నదులలో పోయి స్నానాలు చేసి అక్కడనే మునిగి చావాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నువ్వు ప్రయాణం కట్టి ఎక్కడికో తీర్థయాత్ర అంటూ మార్గ మధ్యంలో నువ్వు ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు పోవాల్సిన అవసరం లేదు. నువ్వు గుండు గీకించుకొని గుండములో మునిగి నువ్వు ఏదో బంగారం అని చెప్పి బెల్లమును కొని అక్కడ అప్పగించడము, ఏదో పశువులను కొని అక్కడ పశువులను అప్పగించడము, లేకపోతే నీ దగ్గర నువ్వు నిలువు దోపిడి కానవసరం లేదు. అక్కడికి వెళ్ళినాక తర్వాత ఏదో నువ్వు కోడినో గొర్రెనో మేకనో అంతేకాకుండా ఏదో ఒకటి తీసుకుపోయి నువ్వు బలి ఇవ్వనవసరం కూడా లేదు. అందుకోసమే యేసయ్య ఏమంటున్నానంటే, నా కాడి సులువుగా ఉన్నది, నా భారము తేలికగా ఉన్నది. జస్ట్ నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. నువ్వు నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తా అంటున్నాడు. నువ్వు నన్ను హెచ్చించు, నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఇంతే ఆయన మధ్యలో నీ మధ్యలో జరిగేటువంటి ఒప్పందం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది మోయలేని భారాన్ని మతం అనేటువంటి ముసుగులో ఈ భక్తుల మీద మోపి వారిని నిలువు దోపిడీ చేస్తూ లేని మూఢనమ్మకాలు బోధిస్తూ పలానా చోటు ఉన్నాడు దేవుడు, పలానా దగ్గరికి వెళితే ఏదో మీ యొక్క హృదయాభిలాషలు తీరుతాయి, మీకు లేనిదేదో జరుగుతుంది, ఉన్నదేదో పోతుంది అని చెప్పి వాళ్ళను ఊదరగొట్టి మరి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దేవుడు సర్వాంతర్యామి అని చెప్పినప్పుడు, లేకపోతే సర్వవ్యాపకుడు అని చెప్పినప్పుడు దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుని ఎక్కడికో వెళ్ళి వెతకనవసరం లేదు. అంతేకాకుండా దేవుడు సృష్టికర్త, దేవునికి ఏది కూడా అవసరం లేదు. పైగా దేవుడే మనకి అన్ని ఇస్తాడు. మళ్ళా సృష్టికర్త అయిన దేవునికి నేనేదో ఇస్తానని చెప్పి బంగారం, డబ్బు, వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం అంటే ఎంత పనికి మాలిన పని అది. కాబట్టి దేవుడు మన యొక్క ప్రతి అవసరాలని తీరుస్తాడని చెప్పి కూడా మరి ఫిలిప్పీలో రాసిన పత్రిక 4:19 రాయబడ్డది. మీ ప్రతి అవసరమును ఆయన మహిమైశ్వర్యములో నుంచి తీరుస్తాడట. అంతేకాకుండా నీవు ఎక్కడ కానీ ఆయన నామమున ఏకీభవించి 2-3 కలిసి ప్రార్థన చేసినా అక్కడ ఉంటా, ఒంటరిగా ఉంటా అని అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని అంటున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనము నమ్మక మరి పలానా చోట అని చెప్పి ప్రయాణాలు కట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళి నీవు మళ్ళీ చివరికి అత్తే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి నీకు ఉండదు. కాబట్టి ఒకడు భక్తి అనేటువంటి ముసుగులో మూఢనమ్మకాలు నమ్మి ప్రాణం పోగొట్టుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ దేవుని చిత్తం ఏంటిదనంటే, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాడు భారాన్ని పోగొట్టుకుంటాడు, విశ్రాంతి పొందుతాడు. అంతేకాకుండా పైగా దేవునికి ఇచ్చేది బదులుగా ఆయన అనేకమైన దీవెనలు పొందుకుంటాడు. మన యొక్క అజ్ఞానము నుండి బయటపడి మనం జ్ఞానవంతులు కావడానికి సకల విధములైనటువంటి సదుపాయాలు దేవుడు కలిగిస్తాడు. కాబట్టి నీ మనోనేత్రములు వెలిగించబడి నీకు జ్ఞానోదయం కలిగించే ఏర్పాటు దేవుడే ఇస్తాడు. అప్పుడు నువ్వు చీకట్లో పోతున్నటువంటి వాడుగా ఉండకుండా వెలుగులో నడుస్తున్నటువంటి వాడుగా ఉండి నీ జీవితాన్ని ఎంతో సుఖశాంతులతో నడిపించుకోగలుగుతావు. ఆ సుఖశాంతులను నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి నువ్వు ఉన్న చోటనే యేసయ్యా నేను పాపిని, నా ప్రభువా నేను ఈ దినాన నమ్ముకోవాలని చెప్పి ఆశపడుతున్నాను, నీ నిస్వార్థమైన ప్రేమ కొరకు వందనాలు యేసయ్యా, నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చిన దేవుడు అని చెప్పి నేను విని ఉన్నాను. కాబట్టి నా విరిగిన మనసు నలిగిన హృదయంతో నీ యొద్దకు వస్తున్నాను, నన్ను రక్షించు ప్రభువా,
ఇక నుంచి నీ బిడ్డగా నేను జీవించాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నాను అని చెప్పి నువ్వు ఆయన ఎదుట ప్రార్థించి యేసు నామమున ప్రార్థిస్తున్నానని చెప్పి ఆమీన్. ఆమీన్ అంటే నువ్వు చేసిన ప్రార్థన జరుగునుగాక అని అర్థం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమీన్.